పరలోక ప్రయాణం. బాప్తిసం తీసుకొని చనిపోయిన తరువాత పరలోక ప్రయాణం అనుకుంటున్నారు. వాస్తవానికి బ్రతికి ఉండగానే క్రైస్తవునిగా ప్రతి క్రైస్తవుడు చేయవలసిన యాత్రే పరలోక ప్రయాణం. ఈ లోకంలో క్రియలు కాపాడుకున్నటే కాకుండా దేవుని యొక్క సువార్త పనిని చేయవలసిన అవసరత ఎంతైనా ఉంది. ఫిలిప్పు 2:12 ప్రకారము, కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులైన ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరీ ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. మార్కు 16:15 ప్రకారము, మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి. ఈ అంశములను వివరిస్తూ పరలోక ప్రయాణానికి సిద్ధపడిన ఒక క్రైస్తవునికి పరిశుద్ధాత్మ దేవుడు ఎలాగ తోడుగా ఉంటారో వివరించే దృశ్య రూపకమే ఈ స్కిట్. చూడండి, అనుసరించండి, అవలంబించండి. నేను అసలు ఎందుకు క్రైస్తవుడిగా మారాను? అర్థం కాని పరిస్థితి. అసలు బాప్తిసం ఎందుకు తీసుకున్నాను? తొందరపడ్డానా? ప్రణాళికుడా, ఎలా ఉన్నావురా? ఎందుకో బాధగా దిగులుగా కనిపిస్తున్నావు. ఏమైందిరా? స్నేహితుడా, ఏమో తెలియదురా, నాలో నాకు ఈ ఆలోచనలు మొదలయ్యాయి. తెలియని బాధ నన్ను భయపెడుతుంది. అదేంట్రా, ఏమైంది? ఏమోరా, బాప్తిసం తీసుకుని క్రైస్తవుడిగా మారినప్పటి నుంచి తెలియని ఆందోళనలో ఉన్నాను. అదేంట్రా, ఇది ఎవరికి దక్కని గొప్ప భాగ్యం నీకు దక్కింది. ఇది ఆనందమే తప్ప బాధ కాదురా. బహుశా దీని అర్థం నీకు పూర్తిగా తెలియకపోవచ్చు. అదేంట్రా? అయ్యుండొచ్చు, నువ్వు చెప్పగలవా? చెప్తానురా. దేవుడు నేను ఇష్టపడ్డాడురా. దేవునిచే ఇష్టపడ్డవారు కొందరే. బహుశా నీకు అదృష్టం దక్కింది. రాను రాను అది నీకు అర్థమవుతుందిరా. ప్రార్థించు, నీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. పరలోకమందున్న మా తండ్రి, పాపిని నన్ను క్షమించి రక్షణ ఇచ్చావు. క్రీస్తులో నేను మరలా జన్మించి ఉన్నాను. ఈ నూతనమైన జీవితం నాకు అనుగ్రహించడంలో నీ ప్రణాళిక ఏమై ఉన్నది? నీ చిత్తం ఏంటి ప్రభువా? ప్రణాళికుడా, నా కుమారుడా, నా పని చేయి, నా పని చేయి. దుష్టుడైన అపవాది శోధిస్తుండగా ప్రయాణమా రే, రండిరా రండి. పరలోక ప్రయాణం అంటారా? అనేకులంట. మనకు దక్కని ఆ పరలోకం ఎవరికి దక్కకూడదురా. మార్గాన్ని
తప్పించేద్దాం, మార్గాన్ని తప్పించేద్దాం, పరలోకం వెళ్ళకూడదు, మన రాజ్యంలోకి రావాలి, మార్గాన్ని మార్గాన్ని పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. ఏర్పరచబడిన వారిని సహితం మోసపుచ్చుటే అపవాది లక్షణం. నా కుమారుడా, ప్రణాళికుడా, సృష్టికర్త అయిన నా నోట నుండి ప్రతి మాట సృష్టిలో మొట్టమొదట తెలిసేది అపవాదైన మూర్ఖునికి. ప్రణాళికుడా, ఓ క్రైస్తవుడా, జాగ్రత్త జాగ్రత్త. ఈ లోకయాత్రలో బాటసారులం, ఈ జీవన కడలిలో పరదేశులం, క్షణబంకురం ఈ క్షయ జీవితం, అక్షయ నగరం మనకు శాశ్వతం. హోసన్నా 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 హోసన్నా. ప్రణాళికుల మన పరలోకపు తండ్రి నన్ను నీకు ఆదరణకర్తగా పంపియున్నారు. భయపడకు, నేను నీకు తోడుగా ఉన్నాను. ఉన్నావు. నా ధైర్యం నా ప్రభువు అయిన యేసుక్రీస్తు వారే. ఓ పిచ్చివాడా, ప్రణాళికుడా, పరలోకానికి సిద్ధపడుచున్నావా? నువ్వు వెళ్ళలేవురా పిచ్చివాడా, అది చాలా కష్టము. ఎంతో మంది వెళ్ళారు కానీ పరలోకానికి చదవలేదురా. నువ్వు కూడా వెళ్ళలేవు, అలసిపోతావు, మార్గంలోనే అలసిపోతావురా, ఓడిపోతావు, పరలోకానికి వెళ్ళలేవురా పిచ్చివాడా, వెళ్ళలేవు. నిన్ను పేరు పెట్టి తన సొత్తుగా పిలిచిన దేవుడు అలసిపోయేవాడు కాదు, సొమ్మసిల్లిపోయేవాడు కాదు. గొల్యాతును ఓడించిన బాలుడైన దావీదును బలపరిచిన దేవుని యందు నమ్మికయుంచు. నేనెప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుడిని. నన్ను బలపరచు అని అందే నేను సమస్తమును చేయగలను. ప్రణాళికుడా, నాశనపురంలో ఫిలిప్పు కుటుంబమును దర్శించు.
ప్రణాళికుడు నాశనపురంలో పిలుపు కుటుంబమును దర్శించుట. వందనాలు ప్రణాళికడ. ఫిలిప్పు, దేవుడు నీ కుటుంబాన్ని దర్శించమని నీ కుమార్తె కొరకు ప్రార్థించమని చెప్పారు. అయ్యా, నా కుమార్తెకి 4 రోజులు జ్వరం అయ్యా, దేవుడు తగ్గిస్తాడని చూస్తున్నాను. ఫిలిప్పు, నీ విశ్వాసము గొప్పది. శతాధిపతి విశ్వాసమును బట్టి అతని ఇంటి దాసునికి స్వస్థత వచ్చింది. ఈ రోజు నీ కుమార్తె కూడా నజరేయుడైన యేసు నామములో స్వస్థత పొందుతుంది. అయ్యా, నా పాప చేరింది, వందనాలయ్యా. దేవుడు మీ కుటుంబాన్ని దీవించునుగాక. వందనాలయ్యా. ప్రణాళికుడా, మార్గదర్శిని ఆరోగ్యం బాలేదు. పరలోక ప్రయాణంలో నీ సహదాసునిగా ఏర్పరచబడ్డాడు. వెళ్ళి వానిని బలపరచు. ప్రణాళికుడు మార్గదర్శకుణ్ణి బలపరచుట. మార్గదర్శుడా, వందనాలు ప్రణాళికుడా. మోకరించి నీ కొరకు ప్రార్థన చేస్తాను. యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. మీ ప్రార్థన చేస్తా ప్రభు, నాకు దయచేసిన స్వస్థను పెట్టి మీకు వందనాలయ్యా. మార్గదర్శుడా, దేవుడు నిన్ను నాతో పరలోక ప్రయాణానికి రమ్మంటున్నాను. నీ శరీర బలహీనత నుండి నీకు విడుదల వచ్చింది. పరలోక ప్రయాణానికి నేను మీతో రాలేను. నాకు పొలంలో పశువులు ఉన్నాయి, నేను మీతో ఎట్లా రాగలను? మార్గదర్శుడా, పౌరస్థితి పరలోకమందు ఈ లోక సంబంధమైన విషయాలలో లేదు. దేవుని కృపను పిలుపును అలక్ష్యపరచు. దేవుని చిత్తం నెరవేర్చుటకు నేను మీతో వచ్చేదను. రా, నన్ను వెంబడించు. ప్రణాళికుని మార్గదర్శకుని గొర్రెల కాపర్లు బలపరచుట. హల్లెలూయా. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చేదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చేదము. ఆహా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆహా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చేదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చేదము. రండి రండి, ప్రణాళికను మార్గదర్శుడా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామముందు శుభాయ వందనములు. వందనాలు. మార్గదర్శుడా, పరలోక యాత్రకు స్వాగతము. అందరూ తన సొంతగా చూస్తూ క్రీస్తుగా చూడట్లేదు. పరలోక సువార్త వ్యక్తికై క్రీస్తు వారిని వెంబడించుడి. వందనాలు. వందనాలు. మార్గదర్శకుణ్ణి పరలోక ప్రయాణానికి సిద్ధం చేసినందుకు ప్రణాళికుడు ఆనందంతో సంతోషంతో ప్రార్థిస్తుండగా దుష్టుడైన అపవాది శోధన.
దూరపురం నుంచి మార్గదర్శనం తప్పించాలని సంబరపడిపోతున్నావా? వెర్రివాడా, వాడు మారడు. సత్యం ఎంత చెప్పినా వాడు వినడు. రాడురా పరలోకం. మనసు మార్చుకో, మనసు మార్చుకో. నా మార్గంలోనికి రమ్మనండి రా, నా మార్గంలోనికి రా. కష్టాలుండవు, అంతా సుఖమే. చెప్పరా శోభ కూడా బాధ కూడా. కష్టాలుండవు, నా మార్గంలోనికి రా, 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 రా. తిండుండదు, కష్టాలే కష్టాలు. తిండుండదు, కష్టాలే కష్టాలు. ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మన పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. అలాగే నీవు పోషింపబడుదువు. ప్రణాళికుడా, లేవీపురమునకు వెళ్ళుము. అక్కడ ఒక బీదరాలు తన కుటుంబ స్థితిని బట్టి బహుగా చింతిస్తున్నది. వెళ్ళి ఆమెను ధైర్యపరచుము. అక్కడ నీకు భోజనం సిద్ధంగా ఉంది. ప్రణాళికుడు లేవీపురముకు వెళ్ళి బేదరాల్ని ధైర్యపరిచి ఆదరించుట. ప్రభు ఆధారము ఆశ్రయము నీవే నా యేసు. సర్వేశ్వరా నీకే స్తుతి, సర్వము నీకే ప్రభు ఆధారము ఆశ్రయము నీవే నా యేసు. వందనాలమ్మా, కూర్చో. అమ్మా, ఎందుకు బాధపడుతున్నావు? దీనులను దరిద్రులను లేవనెత్తువాడు ఆ యేసయ్య. ధైర్యముగా ఉండు. అలాగే అయ్యా, నా దగ్గర కొంచెం ఉంచుకోండి అయ్యా. వందనాలమ్మా. బీదరాలు తన దగ్గర ఉన్న కొంచెం ఆహారం పెట్టినందుకు తన మనస్సులో ఎంతో బాధగా ఉంది. అమ్మా, నాకు నువ్వు తక్కువ పెట్టావని బాధపడకు. నువ్వు పెట్టింది నాకు నిండుగా ఉంది. పెంట కుప్పల మీద నుండి దీనులను లేవనెత్తువాడు ఆ దేవుడు. దేవుడు నీ కుటుంబాన్ని ఆర్థికంగా ఆశీర్వదిస్తాడు. ఓ పిచ్చివాడా, నీకే తినడానికి గతి లేదు. ఆశీర్వాదాలు
పిచ్చివాడా సేవకుడా అయినా సరే ఆ రుచి పచ్చి లేని ఆహారం ఎలా తిన్నావయ్యా పిచ్చి సేవకుడా? ఒక్కసారి ఆలోచించు, నా మార్గులోనికి రా, నీకు నా విందిస్తా. ఒక్కసారి ఆ డాక్టర్ని చూడు, ఆ డాక్టర్ని చూడు, వారు కట్టుకున్న బంగళాలు చూడు, ఈ దిక్కు మాలిన బతికెందుకయ్యా? ఆ వినోదాలు చూడు, నా విందులు స్వీకరించు. మనసు మార్చుకో వెర్రి ప్రణాళికుడా, చెప్పండిరా శోధకుడా, రే బాధకుడా, మనసు మార్చండిరా. నా మార్గులోనికి రా, నా మార్గులోనికి రా, నా విందు సేకరించు రా. అయ్యా నీ నీరు పుచ్చుకోండి. వందనాలయ్యా. మా దేవుడు నీ కుటుంబాన్ని దీవించునుగాక. అయ్యా చల్లని చిన్న ప్రలోభాలకే లొంగిపోదువా, ఉన్నత బహుమానాలు కోల్పోదువా. నిన్ను పిలచినవాడు సంపన్నుడు, కొరతేమి నీకు రానియడు. సర్వ సమృద్ధిని కలిగించి పోషిస్తాడు. సేవకుడా నీ భాగ్యమెంత గొప్పది, సేవ చేయు నీ బ్రతుకు ధన్యమైనది. చింతించుకు ప్రణాళికుడా, ఈ లోకంలో ఏ ప్రలోభాలకు లొంగిపోకు, కృంగిపోకు, ముందుకు సాగిపోము. మంచివాడు తన పిల్లల ఆస్తికర్తలుగా చేయ. నేను నమ్మిన దేవుడు శ్రీమంతుడు. ప్రణాళికుడా, మాయా సంతకు వెళ్ళు. అక్కడ ఒక పక్షవాయువు గల వ్యక్తి ఎవరు నన్ను స్వస్థపరుస్తారని ఎదురు చూస్తున్నాడు. తెల్లవారుచుండగా ప్రణాళికుడు మాయా సంతకు వెళ్లి అక్కడ వాక్య ఉపదేశము చేయుచుండగా అనేక జన సమూహం కూడి వచ్చుట. ప్రియ దేవుని జనాంగమా,
యేసుక్రీస్తు వారు ఆశ్చర్యకరుడు. ఆయన ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యాలు చేశారు. ఎంతో మంది రోగస్తుల్ని స్వస్థపరిచారు. ఒకనాడు యేసుప్రభు గారు ప్రసంగం చేస్తుండగా పక్షవాయువుతో బాధపడుతున్న ఒక వ్యక్తి లోపల స్థలము లేనందున ఇంటి పైకప్పు మీద నుండి వచ్చినప్పుడు యేసుప్రభు గారు అతని ఆసక్తిని చూసి వెంటనే అక్కడ స్వస్థత కార్యము జరిగించారు. మన మధ్య పక్షవాయువు గల వ్యక్తి ఉన్నాడు. నజరేయుడైన యేసు నామంలో నీకు స్వస్థత కలుగును గాక. కాగా ప్రియులారా, మనము కూడా ఇట్టి విశ్వాసం కలిగి ఉండాలి. ఏంటి నాలో ఈ మార్పు? నాకు కాళ్ళు పనిచేస్తున్నాయి, నాకు చేతులు పనిచేస్తున్నాయి. ఇది నాన్న నేను మాట్లాడగలుగుతున్నాను. అయ్యా, మీ మాటల వల్ల నేను స్వస్థపడ్డానయ్యా. అయ్యా, నీకు వందనాలయ్యా. అయ్యా, నిన్ను స్వస్థపరిచింది ఆ దేవుడే నిన్ను స్వస్థపరిచారు. దేవుడు నన్ను స్వస్థపరిచాడా? అవును, దేవుడు నన్ను స్వస్థపరిచాడు. ఇతను నిన్ను స్వస్థపరిచాను. దేవుడు ఇక్కడ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, స్తోత్రం. అయ్యా, వందనాలయ్యా. ఇక చేసిన కార్యాలను కొనలారా చూశానయ్యా. నా సహోదరు పుట్టుకతో గుండువాడయ్యా, దయత ప్రార్థన చేయండి అయ్యా. నువ్వు స్వస్థత పొందగోరుచున్నావా? అయితే నజరేయుడు యేసు నామములో నీ కన్నులు తెరవబడింది. నాకు అందరూ కనబడుతున్నారు అక్క. నేను అన్ని చూడగలుగుతున్నాను అక్క. వందనాలయ్యా. వందనాలు. దేవుడు మీ కుటుంబాన్ని దీవించును కాక. దేవునికి సాక్షులుగా బ్రతకండి. చిత్తమయ్య. అక్క, నా జీవితంలో దేవుడు చాలా అద్భుత కార్యం చేశాడు అక్క. అవును తమ్ముడు, నిజమే. వాక్య సందేశం అయిన తరువాత అనుభవజ్ఞుడు ప్రణాళికను కలుసుకొనుట. అయ్యా ప్రణాళికుడా, వందనాలు. వందనాలు అనుభవజ్ఞుడా. ఎందుకు నేను ఏ పని చేసినా కలిసి రావడం లేదు? బంగారం పట్టుకున్నా మట్టి అయిపోతుంది. ఎన్ని శ్రమలు నా కొరకు ప్రార్థించండి ప్రణాళికుడా. మోకరించి అనుభవజ్ఞుడా. యేసు నామములో అడుగుతున్నాము. అనుభవజ్ఞుడా, సమ్మతి లేని నెమ్మదితో ఎంతకాలం దేవుని పిలుపును వెనక చెవిటి వాళ్ళ ఉంటావు? నాతో రా. పరలోక ప్రయాణంలో నువ్వు కూడా క్రీస్తు దాసులుగా వాడబడు. నాకు పుట్టేటప్పులు ఉన్నాయి, అవి తీర్చకుండా నేను నీతో వస్తే నా స్థితి అదోగతే. నేను నీతో రాలేని ప్రణాళికుడా. మేలైన మార్గము తెలిసి కూడా దాన్ని చేయకపోతే పాపము కలుగుతుంది. కావున మేలైన దేవుని కాడిమోయటం అనుకు మంచిది. పరలోక ప్రయాణం అంట, దేవుని సేవ అంట. నా అప్పులు తీర్చకుండా నేను ప్రణాళికుడు వెంట వెళ్ళిపోతే నా స్థితి అదోగతే. ఏంటి దేవుడా ఈ అన్యాయం? అనుభవజ్ఞుడు ప్రణాళికను కలుసుకొనిన కొన్ని రోజుల తరువాత ప్రణాళికుడా, నన్ను మన్నించండి. దేవుని పిలుపుని నిర్లక్ష్యం చేసి ఉన్నాను. సర్వశక్తివంతుడు అన్యాయం చేయవాడు కాదని నేను తెలుసుకున్నాను. నేను కూడా మీతో పరలోక ప్రయాణానికి సిద్ధమే. మంచిది అనుభవజ్ఞుడా, రా, నన్ను వెంబడించు. పరలోక ప్రయాణంలో ప్రణాళికుడు తన సహదాసులతో గొర్రెల కాపరులను దర్శించుట. అన్ని నామముల కన్న పైనామము, నామముల కన్న పైనామము యేసుని నామము. ఎన్ని తరములకైనా కనపరదగినది క్రీస్తేసు నామము. యేసు నామము జయం జయము, శాతాను శతల్ లయం లయము. యేసు నామము జయం జయము, శాతాను శతల్ లయం లయము.
హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా ప్రణాళికన అనుగ్రహం అందరికీ వందనాలు. ఈ లోకము దాని ఆశలు గతించిపోవును, ప్రభు వాక్యమే ఎల్లప్పుడూ నిలిచేది. నిత్యమైన వెలుగులోకి మిమ్మల్ని పిలిచిన దేవుని గుణాతిశయములను ప్రకటించి క్రీస్తువుని పునాదిపై అమర్చబడిన సజీవురాళ్లే మీరు. పరలోకానికి మార్గం ఇదే. వందనాలు. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము. దుష్టుడైన అపవాది విశ్వాసఘాతకురాలను అనుభవజ్ఞని శోధించుటకు ప్రేరేపించుట. నా సహోదరి విశ్వాసఘాతకురాలా, ఇది విన్నావా? అనుభవజ్ఞుడు తన వ్యాపారం వదిలి పరలోక ప్రయాణం అంటున్నాడంట కదా సహోదరి. వాడికి చెప్పొచ్చు కదా, నీకు తెలుసు కదా విశ్వాసఘాతకురాలా, తెలుసు కదా తనకెన్ని అప్పులున్నాయో, మనసు మార్చు వాడి మనసు మార్చు, వాడి మనసు మార్చు, మన మార్గంలోనికి తీసుకురా మారుస్తావు కదూ నా సహోదరి. మన మార్గంలోకి తీసుకురా. ఒకట్లే ధనం ఎవరికి ఊరికేరా తెలుసా? అవును, అప్పుడేం చేస్తావు? ఎగ్గొడిస్తావేంటి? ముందు వ్యాపారం చెయ్యి, తర్వాత సేవ చేసుకో. దేవుని సేవ చేయటం నాకు మేలు. మేలా? ఏదో వ్యాపారం చెయ్యి, డబ్బు సంపాదించు, డబ్బు నీకు మేలు చేస్తది. సేవ అంటే తింగర సేవ. నా మాట విను. మేలైన మార్గం విడిచి నేను రాను. మంచి చెప్తే కొంతమందికి బుర్రక ఎక్కదు. ఛీ, లెస్సైన మాటలు చెప్పావనుభవజ్ఞుడా. వందనాలు ప్రణాళికుడా. మార్గదర్శకుణ్ణి అనుభవజ్ఞుణ్ణి ప్రణాళికుడు మరియు ఉపదేశకుడు కలిసి బలపరచుట. ఈ సందర్భంలో ఆత్మచేత వారిరువురు ముద్రించబడుట. సహోదరులారా, మన ముందున్న పరుగు పందెమందు తిరస్కారం లేని బహుమతి పొందాలంటే జట్టి అయిన వాడు నియమం ప్రకారం పోరాడాలి. ఎన్నో శ్రమలు, నిందలు, అవమానాలనే లోయల వెంబడి ప్రయాణం చేయాలి. ఆత్మచేత ముద్రింపబడిన మీరు అనేకులను ముద్రలేని నిద్ర నుండి మేల్కొల్పడానికి ప్రార్థించండి. సర్వాంగ కవచమును ధరించండి. మీ నడుమకు సత్యం అనే దట్టి కట్టుకుని, నీతి అను మైమర్పు తొడుగుకుని, పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసు జోడు తొడుగుకుని నిలవబడు.
విశ్వాసమను డాలు పట్టుకొనుడి, మరియు రక్షణైన శిరాస్త్రానమును దేవుని వాక్యమైన ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. సాధన లేని శోధనలో పడకుండా దినచర్య కలిగిన పరిచర్యతో పరలోక ప్రయాణంలో సాగిపోండి. వందనాలయ్యా. వందనాలు. సర్వలోకానికి వెళ్లి సర్వ సృష్టికి క్రీస్తు సువార్తను ప్రకటించండి. అలాగే అయ్యా. విశ్వాసఘాతుకురాలు అన్వభజ్యుణ్ణి దుష్టిని మార్గంలోనికి తీసుకురాలేనందుకు దుష్టుడు తిట్టుకొనుట, ఈ సందర్భంలో విమనస్కుడు దారి మళ్లించుటకు ప్రయత్నం. నా సహోదరి ఏం చెప్పాను, ఏమి చేశావు నువ్వు? అనుభవజ్ఞుణ్ణి దారి మళ్లించుకొని వల్ల కాలేదా? మార్గదర్శకం ఏమైనా మార్చగలవేమో ఆలోచించు. ఆలోచించు ఒక్కసారి నా సహోదరు. అయ్యో నాకి మనసు కూడా నా సహోదరుడా, ఏ సోదకుడా బాధకుడా, మన సహోదరుడు ఆ పిచ్చివాడితో ఉన్నాడురా. మార్గం మళ్ళీపోతాడేమో, వాడి పిచ్చి మార్గంలోకి పోతాడేమో రా. అయ్యో నాది మనసు కూడా నా సహోదరుడా, వెళ్ళకు ఆ మార్గంలోకి. అయ్యో నా సహోదరుడా వెళ్ళకు. అయ్యో నా సహోదరుడా వెళ్ళకు. అయ్యో నా సహోదరుడా వెళ్ళకు. వద్దు వద్దు ఆ మార్గానికి వెళ్ళద్దు. అయ్యయ్యో మనసు కూడా వద్దు వద్దు ఆ మార్గానికి వెళ్ళద్దు. వెళ్తున్నాను రా మనసు కూడా. వందనాలు ప్రణాళిక. నా ఆరోగ్య పరిస్థితి ఏమీ పోగలేదు. మీరు ఎంతో మందిని దేవుని నామం బట్టి స్వస్థపరిచారని నేను విన్నాను. దాన్ని బట్టి మీరు నా గురించి ప్రార్థించారు. మోకరించింది మనసు కూడా. యేసు నామంలో అడుగుతున్నాను. విమన్స్ కూడా, దేవుడు నేను నాతో పరలోక ప్రయాణానికి రమ్మంటున్నాను, వస్తావా? నేనా? మీతో నా సేవ. మీకు తెలుసు కదా, కొత్తగా పెళ్లి చేసుకున్నాను. అయినా మీకు ఏమైనా మర్చిపోయిందా? భార్యను విడిచి సేవ చేయమంటారేంటి? బుద్ధి లేకపోతే సరి. అలా కాదు మనసు కూడా, నా గురించి తెలీదా నీకు? దేవుడు నాకేం చెప్పారో అదే నీకు చెప్పాను. ఆ దేవుడే స్వయంగా వచ్చి నాతో చెప్పినప్పుడు నేను తప్పక వస్తాను. దేవుడు మనతో అనేక విధాలుగా మాట్లాడతాడు. దర్శనముల ద్వారా, కళల ద్వారా, కొన్నిసార్లు మా వంటి ప్రవక్తల ద్వారా కూడా. దేవునితో ముఖాముఖిగా మాట్లాడే నా మాట మీద నీకు విశ్వాసం లేకపోతే నీ పేరుకు తగ్గట్టే మనసుకుడివి. భక్తిని చంపిన భక్తులలో ఎంతకాలం దేవుని విడిచి తిరుగుతావో నేను చూస్తాను. దుష్టుడైన అపవాది విమనస్కుని దారి మళ్లించుటకు ప్రయత్నం. నా సహోదరుడా ఏంటి ఆలోచిస్తున్నావు? దేవుడిని దర్శించాడా? నీ భ్రమ. ఆలోచించు ఒకసారి. అయినా కానీ నీకేం తక్కువ నా సహోదరుడా? అందగాడివి, ఆస్తిపరుడు.
తెలివైన వాడివి కూడా కదరా నా సహోదరుడా. ఎంతో ఉన్నతమైన స్థానంలో ఉన్నావు. ఆలోచించుకో నా సహోదరుడా, ఆలోచించుకో, సొంతంగా ఆలోచించు. నువ్వు స్వతంత్రుడవు. సంఘాన్ని పెట్టు సొంతంగా. సహోదరుడా, నీకేమి తక్కువ నా సహోదరుడా? అంతస్తులు గలవాడు కదా. ఆలోచించుకో. తెలివితేటల కోసం ఆలోచించుకో. సొంతంగా సంఘాన్ని కట్టు. పిచ్చివాడు జోలికి వెళ్ళకున్నా. సంఘాన్ని కట్టు. నీ ప్రేమే. అవును, నా ప్రేమే. అయినా నేను వెళ్ళనులే, కానీ ప్రణాళిక చెప్పిన ప్రతి మాట నెరవేరింది కదా. అది నిజమే, నా ప్రేమ నిజమే. అయినా నేను స్వతంత్రుని కదా, పెద్ద సంఘాన్ని కడతా. తుచ్చమైన వాటి కొరకు పరుగులిడుదువా, హెచ్చరించు మాట వెనుకబడుదువా, రోషముగలే దీవిస్తాడు. ప్రణాళికుడా, అంజూరపు నగరమునకు సువార్త ప్రకటించుటకు వెళ్ళుము. సార్వత్రిక సంఘముగా ఉండవలసిన క్రైస్తవుల మధ్య విభేదాలు పుట్టుచున్నవి. నా గొర్రెలను కాయము అని ప్రభువు నరులకు పిలుపునిస్తే వారి స్వలాభాలకు గొర్రెలను బర్రెలుగా మారుస్తున్నారు. అటువంటి వారిని బట్టియే కదా దేవుని నామము అన్యుల మధ్య దూషింపబడుచున్నది. క్రైస్తవ్యంలో పేరుకుపోతున్న మస్టును తొలగించుటకు నీ నడుము కట్టుకొను ప్రణాళికుడా. వారిని వాక్యంతో గద్దించు, హెచ్చరించు, బుద్ధి చెప్పు. ప్రణాళికుడు అంజూరపు నగరానికి వెళ్ళుట. నేను కాబట్టి ఈ సంఘాన్ని కట్టగలిగాను. వేరెవరైనా కట్టగలరా నాలాగా? సహోదరులారా, అంజూర నగరానికి స్వాగతం. నా సంఘాన్ని చూసారా? ఆ బలిపీఠంను చూసారా? దాని కిందున్న రాళ్లను చూసారా? ఇటలీ నుండి తెప్పించాం. ఇదంతా కట్టడానికి 1000 కోట్లయింది. లోకజ్ఞాని, పుత్రజన్మను సక్రమంగా మార్చవలసిన నువ్వు దుర్భిషులో ఎలా ఉన్నావేంటి? మందిరాన్ని కట్టావు సరే, ఎంతమందిని క్రీస్తు కొరకు నాణ్యమైన క్రైస్తవులుగా మార్చావు? అసలు దేవుడి మందిరాన్ని కట్టమని చెప్పాడా నీకు? నువ్వు చూస్తే ఉద్యోగం చేస్తున్నావు, సేవంటున్నావు. దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు సంఘాలు స్థాపించమని. అయినా మీరేంటి? నాతో రండి, మనం విదేశాల్లో కూడా సంఘాలు స్థాపిద్దాం. నశించుచున్న ఆత్మల రక్షణకై ప్రార్థించు. ప్రతి క్రైస్తవుని పరిపూర్ణులుగా చెయ్యి. అదే నిజమైన క్రైస్తవుని లక్ష్యం. నేటి క్రైస్తవ సమాజంలో జరుగుతున్న వ్యర్థమైన కార్యక్రమాలు, అందులో మీరు ఒకటి చూడబోతున్నారు. చెక్ చెక్ అన్ని కరెక్ట్ ఉన్నాయా? చెక్ చెక్. యా, వెల్కమ్ వెల్కమ్ వెల్కम स्वागतम అందరికి నా సుస్వాగతం. सभी देश में मेरे पूर्वक सुस्वागत कहता हूं. ఓకే, మరి టీవీ, ఫేస్బుక్, యూట్యూబ్, మరి ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ కూడా మేము మర్చిపోం. మరి ఇన్స్టాగ్రామ్ లో చూస్తూ లైక్ చేస్తున్న ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ కి చిన్న నోటీస్, మా ఛానల్ కి గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి. మరి ఈనాటి చర్చకు వెళ్దాం. మరి ఈనాటి చర్చ ఏంటంటే 2 అసత్యాల మధ్యన అసత్యం. ఓకే, మరి
మన చర్చకు చేసిన గొప్ప యోధురాలు మరియు థియాలజీలో #1 ప్రొఫెసర్ అయిన సిస్టర్ లీనా. ప్లీజ్ వెల్కమ్. చప్పట్లతో ఆహ్వానిద్దాం అందరం. చప్పట్లు కొట్టండి. ఓకే, మరి మరొక ప్రక్కన ఇంకొకరు ఉన్నారు. మరి మరొక ప్రక్కన ఉన్న గొప్ప బిజినెస్ మ్యాగ్నెట్ అని గొప్ప బిజినెస్ చేస్తూ ఎన్నో సంఘాలు కట్టిన గొప్ప సేవకుడు, మరి దేవుని సేవ ప్రకటిస్తున్నాడు. ఆయనే లోక జ్ఞాని. ప్లీజ్ వెల్కమ్. యా, రండి. చప్పట్లతో ఆహ్వానిద్దాం. కూర్చోండి. ప్రొఫెసర్ లీనా. మరి ప్రవచనాలు, ప్రవక్తలు, అద్భుతాలు అంటున్నారే, దీనిపైన మీ అభిప్రాయం ఏమంటారు? ప్రవక్తలు లేని కాలంలో ఉన్నాము. చాలా మంది ప్రవక్తలమని బోర్డులు పెట్టుకుని ప్రజలను మోసం చేస్తున్నారు. ప్రవచనాలు, అద్భుతాలు అంటూ ప్రజలను మోసం చేస్తున్నారు. అసలు క్రీస్తు అంటే ఏంటి, బాప్తిస్మం అంటే ఏంటి, బైబిల్లో ఇలా రావు, బైబిల్ చిత్రం అంతకంటే తెలియదు, ఆయన సేవ అంటూ తిరుగుతున్నారు. మరి దీనిపైన మీ ఎదురు దాడి ఏం చేస్తారు? అసలు మీకేం తెలుసు బాప్తిజం గురించి, క్రీస్తు గురించి? ఇన్ని చెప్తున్నారు కదా, చెప్పండి. క్రీస్తు అంటే అభిషేక్తుడు, బాప్తిస్మం అంటే రక్షణ. యాంకర్ గారు బ్రేక్ చెప్పండి, మేకప్ చెక్ చేసుకోవాలా? అవును, చిన్న బ్రేక్ తీసుకుని మళ్ళీ రిటర్న్ అవుదాం. వెల్కమ్ బ్యాక్. మరి స్వస్థతలు, అద్భుతాలు అంటున్నారే, దీన్ని మీరు సమాధానం చెప్పగలరా? స్వస్థతలు లేవు, అద్భుతాలు లేవు అంటున్నారు కదా, అసలు ఎప్పుడైనా బైబిల్ చదివారా? 100 సార్లు చదివాను. బైబిల్ వేద విద్యలో PhD చేశాను, డాక్టరేట్ పొందుకున్నాను. నన్ను మించిన మేధావి లోకంలో ఎక్కడా లేడు. అమెరికా, ఇంగ్లాండ్, దుబాయ్ దేశాలలో ఎన్నో డిబేట్లలో నాదై పై చెయ్యి. నన్ను మించిన మేధావి లోకంలో ఎక్కడా లేడు. నీకేం తెలుసు బైబిల్ గురించి? నీకేం తెలుసు దేవుని గురించి? అసలు నీకు మతుందా? ఇన్ని సంఘాలు కట్టాను, నాకేం మతుందంటావా? నేనే డిబేట్ చేసినా నేనే గెలుస్తున్నా, నువ్వు నన్ను అంటావా? ఆపండి మీ వ్యర్థమైన డిబేట్లు. ఎందుకు వచ్చిన విభేదాలు, వాదనలు? ఈ వాదనలు ఎందుకు వ్యర్థులై సత్యమును అడ్డగిస్తూ దేవుని అవమానపరుస్తున్నారు. మేము జ్ఞానులమని వాక్యాన్ని మీకు అనుకూలంగా బోధిస్తున్నారు. జాగ్రత్త, బోధకులకే తీర్పునాడు రెట్టింపు దండన ఉందని మర్చిపోకండి. మరి ఇదే ఈనాటి చర్చ. 2 అసత్యాల మధ్యన సత్యం. మరి నేటి తరానికే కావాల్సింది సత్యం చెప్పే నిజం. ఓకే, మరి తరుపటి యుద్ధంలో మరలా కలుసుకుందాం మనం. థ్యాంక్ యూ. విశ్వాసఘాతకురాలు మార్గదర్శకుని, అనుభవజ్ఞుని శోధించుట. సహోదర, నేను మొన్న ఒక ప్రాంతానికి వెళ్ళాను. అక్కడ నేను వాక్యం చెప్పుచుండగా 2 రక్షణ పొందారు సహోదర. ఈ లోకం అంతా పాపంతో నిండిపోయింది సోదరా. అవును సహోదరా. వందనాలు మార్గదర్శకుడు, అనుభవజ్ఞుడా. వందనాలు. చాలా కాలం తర్వాత మిమ్మల్ని చూశాను. ఈ మధ్యనే లోకజ్ఞాని విమర్శకుడు చూశాను. అబ్బో, వాళ్ళ సంఘాలు ధనము ఎంత సంపాదించారో. వాళ్ళిద్దరూ ఎంతో ధనము సంపాదించారు. లోకజ్ఞాని తన భార్య 7 వార నగలు వేసుకుని తిరుగుతుంది. 4-5 నిండా పొట్టు బీరువా నిండా పొట్టు చేరు. నా కళ్ళు చెదిరిపోయి అనుకో. మంచిది. ధనాపేక్ష సమస్య కీడులకు మూలమని నీకు తెలుసు కదా. ఏమి మంచి? వాళ్ళ పిల్లలు ఉన్నారే, ఇంగ్లీష్ లో లొడలో మాట్లాడుతూనే ఉన్నారు. వాళ్ళకన్నా ముందు మొదలు పెట్టారు సేవ. మీరు చూస్తేలా, వాళ్ళు చూస్తే మాలా. పుట్టి గుడ్డివాడిని నీ తమ్ముడిని దేవుడు ముట్టి స్వస్థపరిచాడే, ఆ స్వస్థత కార్యం నీ కళ్ళారా నువ్వు చూసినా కూడా ఇలా విశ్వాసఘాతకురాల్లా మాట్లాడతావేంటి? మీకు ఎంత చెప్పినా బురక ఎక్కదు. మార్గదర్శుడా, అనుభవజ్ఞుడా, వందనాలు. వందనాలు. కూర్చో. దేవుని సేవ అంటూ, పరలోక ప్రయాణం అంటూ ఎందుకు అనుభవజ్ఞుడితో ఉంటారు? జీతం లేదు, ఏమీ లేదు. నాతో రండి, 500 మంది సభ్యులతో సంఘాన్ని ఇస్తాను. దేవుని సేవ చేయడమే మా లక్ష్యం. జీతం కావాలా, జీవితం కావాలా? దేవుని సేవ చేయటమే మా లక్ష్యం. దేవుని చిత్తం అంటున్నారు కదా, ఏది మీకంటే ఒక సంఘం లేదు, ఒక హోదా కూడా లేదు. భార్యలా మూర్ఖంగా మాట్లాడు, అతని స్నేహితుల్లా అట్టనని. దేవుని పని చేయడమే మా లక్ష్యం. అవును, మా లక్ష్యం.
మార్గదర్శుడా, అనుభవజ్ఞుడా, పులిసిన పవిత్రులతో కలవక ధైర్యంగా నిలిచినందుకు ప్రభువు నందు సంతోషిస్తున్నాను. లోకంలో ఉన్నదంతయు శరీరాశయు, నేత్రాశయు, జీవపడంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవును గాని దేవుని చిత్తమును జరిగించినవాడు నిరంతరము నిలుచు. రాజును నే చూచి నచ్చాను, మహిమలోని నాయనతో ఉంటే చాలు. ప్రియ యేసు రాజును నే చూచి నాచాలు, మహిమలోని నాయనతో ఉంటే చాలు. ప్రియ యేసు రాజును నే చూచి నాచాలు, మహిమలోని నాయనతో నుంటే చాలు. ప్రియ యేసు రాజును నే చూచి రాజాలు, మహిమలోని నాయనతో నుంటే చాలు. ప్రియ యేసు రాజును నే చూచి నాచాలు, మహిమలోని నాయనతో నుంటే చాలు. ప్రియ యేసు రాజును నే చూచి రాజాలు, మహిమలోని నాయనతో నుండే చాలు. పరలోక దేవునికి స్వాగతం. మీరు దేవుడి యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు క్రీస్తు మార్గము నడిచిన మీ పేర్లు జీవ గ్రంథంలో లిఖించబడినవి. మీరు సత్య సువార్తకై సత్యం చెప్పే నిజ అవయవములుగా, నీతి సాధనాలుగా, శ్రమైన, బాధైన, హింసైన, వస్త్రహీనతైన, కరువైన, ఉపద్రవమైన, ఖడ్గమైన క్రీస్తు ప్రేమ నుండి తొలగిపోలేదు. కదలని వారిగాను స్థిరులుగా నిలిచి ఉన్నారు. అదిగో పరలోక ద్వారము తెరవబడింది మీకోసమే. నా ప్రియమైన కుమారులరా, క్రీస్తు శిష్యుల వలె క్రీస్తు సువార్తను ప్రకటించి పరలోక ప్రయాణం అంటే విత్తనము చచ్చి బ్రతికినట్లుగా మీ శరీరాశను సిలువేసుకుని క్రీస్తునందు జీవించి ఆత్మీయ జీవితంలో బహుగా ఫలించి అనేకులను ఆదర్శంగా నిలిచిన్నారు. పరలోక పెండ్లి విందుకు మీరే అర్హులు. ఇదిగో ఈ జీవ కిరీటము మీ సొంతం. తలచి నీ పాద పద్మములపై ఒరిగి పరలోక మహిమను తలచి నీ పాద పద్మముపై ఒరిగి పరలోక సైన్య సమూహాలతో కలిసి ప్రశాంత వేళ ఏ మౌదునో నేనే మౌదునో ఏ మౌదునో నేనే మౌదునో ఏ మౌదునో నేనే మౌదునో ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించిన యేసయ్యా ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించిన యేసయ్యా అయ్యా ప్రభా తల్లి ప్రభా ప్రభా తల్లి ప్రభా 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 తల్లి ప్రభా ప్రభా ఓడిపోయాను.
చెప్పండి ఓడిపోలేదురా, ఓడిపోలేదు. వాయొక్క ప్రణాళికల బాధ పని లోకమంతా మనదే, మార్గాన్ని తప్పించాక అందరిది. ఏ సోదకుడా బాధకుడా రెండుగా లోకంలోకి వెళ్దాం, లోకంలోకి వెళ్దాం రెండురా. సందుల్లో ఉందా, గుంతల్లో ఉందా, నా సహోదరు వస్తున్నా వస్తున్నా. ప్రభువా నేను నీ కోసం ఎన్నో డిబేట్లు చేశాను ప్రభువా. మార్గం తప్పిన చుక్కల వలె తిరిగాను, మీరెవరో మాకు తెలియదమ్మా. ప్రభువా నేను ఆపద ఉన్నవారికి ఎంతో మంది అప్పులు ఇచ్చాను ప్రభువా. నీవెవరవో నాకు తెలియదు. ప్రభువా నేను నీ కోసం ఎన్నో సంఘాలు స్థాపించాను ప్రభువా. నువ్వెవరవో నాకు తెలియదయ్యా. ప్రభువా నేను నీ కోసం పెద్ద సంఘాన్ని కట్టాను ప్రభువా. నువ్వెవరవో నాకు తెలీదు. మార్గం తప్పిన చుక్కల వలె మీరు తిరిగి ఉన్నారు. దయా కిరీటం దేవుని స్వరూపానికే, దయ్యానికి కాదు. పరలోక ప్రయాణం అంటే ఈ భూమిపై మనిషి యొక్క జనన మరణాల మధ్య జరిగే నిజ జీవన యాత్ర. దేహంతో ఉండగానే క్రీస్తు కొరకు క్రీస్తులా జీవించి సువార్త మర్మమును ప్రకటిస్తూ పరలోక పౌరస్థితిని సాధించి బోధించే నీవు మాత్రమే కాదు, అనేకులను మార్గదర్శునిగా ఉండాలి అని తెలిపే ఈ మా పరలోక ప్రయాణం అనే స్క్రిప్ట్ని చూశారు కదా. అపవాది వేసే శోధన, బాధలు, శ్రమలు, నిందలు, అవమానాలు అనే అగ్నిబాణముల నుండి తప్పించబడి దేవుడు అనుగ్రహించిన నిత్య రాజ్యములో జీవి కిరీటాన్ని పొందుకుంటారని ఆశిస్తున్నాం. ప్రతి క్రైస్తవుడు ఈ 2025లో నూతన పరచబడి నిజ పరలోక యాత్రలో కొనసాగుతారని విశ్వసిస్తూ వీక్షించిన మీ అందరికీ మా గాస్పల్ వరల్డ్ తరఫున మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టారు. చాలా కష్టపడి మన బిడ్డలు నేర్చుకున్నారు. మన గాస్పల్ వరల్డ్ మినిస్ట్రీ తరఫున ఈ స్కిట్ మనందరి కొరకు. అందరూ కూడా మారు మనసు పొంది దేవుని రాజ్యానికి సిద్ధపడతామండి. ప్రైజ్ ది లార్డ్.